నినివే అనే పట్టణము బహుజనులు ఉన్న పట్టణము. నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు దేవుడు ఒక కీ మెసేజ్, ఒక ప్రాముఖ్యమైన వర్తమానము దేవుడు తన ప్రవక్త అయిన యోనాకు చెప్పి పంపించాడు. యోనా, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను, నీకు ఒక పని ఇస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ అసైన్మెంట్. నువ్వు వెళ్ళి ఒక కఠినమైన మాట నినివే పట్టణానికి ప్రకటించాలి. నినివే పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపము నా దృష్టికి భయంకరమైనదని, వారి మీదకి నా తీర్పు రాబోతుందని వారికి ప్రకటించాలి అనే మాట చెప్పినప్పుడు నిజానికి చెప్పాలంటే యోనా భయపడిపోయాడండి. గుడ్ న్యూస్ చెప్పడానికి మనం పరుగులు పెట్టుకుంటూ వెళ్తాం, కానీ బ్యాడ్ న్యూస్ చెప్పాలనేసరికి చాలా ఆలోచిస్తాం. చూడండి, కొన్నిసార్లు మొన్న వారంలో మేము హైదరాబాద్లో ఒక సిస్టర్ని కలిసినప్పుడు ఆ సిస్టర్ చెప్తా ఉన్నారు, వారు యుఎస్ నుండి భారతదేశానికి వచ్చారు. ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, మా దగ్గరలో ఉన్న మరొక కుటుంబము, ఆ యవనస్తుని యొక్క తల్లి ప్రభునందు నిద్రించారు, దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఆ వార్త తనకి చెప్పడానికి తన భార్యకి ధైర్యం చాలట్లేదు, తన కలీగ్స్కి ఎవరికి ధైర్యం చాలనప్పుడు, నా భర్తకు కూడా ధైర్యం సరిపోనప్పుడు నేనే ఆ తమ్ముడికి ఫోన్ చేసి తన మనసును ముందుగా సిద్ధపరిచి, తన తల్లి భారతదేశంలో ఉన్న తన తల్లి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు అనే వార్తను మరి ఎవరో ఒకళ్ళని చెప్పాలి కదండి. నేను ధైర్యం చేసి మరి తనకి ఎలా చెప్పాలి అని ప్రార్థన చేసుకొని తనకి చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బాయి కుప్పకూలిపోయాడు. చాలాసేపటి వరకు కోలుకోలేకపోయాడు, విన్న వార్తను జీర్ణించుకోలేకపోయాడు అని ఆ సిస్టర్ చెప్పారు. నిజమే, మంచి వార్తలు, గుడ్ న్యూస్, నీకు జాబ్ వచ్చింది, లేకపోతే నీకు దేవుడు పెళ్ళి సెటిల్ చేశాడు, లేకపోతే మీ సమస్యలన్నీ తీరిపోతున్నాయి, ఇలాంటి మంచి వార్తలు చెప్పడానికి చాలా ఈజీగా, చాలా ఎంతూజియాజంతో, ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తాం. కానీ ఏదైనా దుర్వార్తలు, ఏదైనా చెడు వార్తలు చెప్పాలి అనేసరికి మనం ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఆ చెడు వార్తలు మోసుకెళ్ళిన వారి మీద కూడా ఆ చెడు వార్త యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది కదండి. ఆ చెడు వార్తను ఎవరు మోసుకొని వెళ్తారో కొన్నిసార్లు వారు కూడా జంకుతూ ఉంటారు. అమ్మో, ఆ షాక్లో లేకపోతే ఆ కోపంలో మా మీద ఏమన్నా రివెంజ్ తీర్చుకుంటారేమో, మా మీద ఏమన్నా వాళ్ళు రియాక్ట్ అవుతారేమో అని భయపడతారు.